హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ కుకింగ్. ఇవాల్టి రెసిపీ వచ్చి 5 మినిట్స్లో అయిపోయే రవ్వ కేసరి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సూజీ రవ్వ, అదే బాంబే రవ్వ, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, వాటర్, షుగర్. ముందుగా పాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని దాంట్లో మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా వేపుకోవాలి. అవి పక్కన పెట్టుకుని అదే పాన్లో మరికొద్దిగా నెయ్యి వేసుకుని సూజీ రవ్వ, బాంబే రవ్వ వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకోవాలి. ఈ వాటర్ ఎలా అంటే 1 కప్ సూజీ రవ్వకి 2 కప్స్ వాటర్. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యాక గోల్డెన్ బ్రౌన్లో వచ్చిన సూజీ రవ్వలోకి వేసుకోవాలి. ఇది వేసుకోవటం వల్ల సూజీ రవ్వ బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మన న్యాచురల్ ఇంగ్రీడియంట్ కొంచెం పసుపు వేసుకుని కలర్ కోసం మరి కాస్తసేపు తిప్పుకోవాలి. పసుపు వేయటం వల్ల న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండ్ ప్రిజర్వేటివ్స్ లేకుండా ఇది మంచిగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. పసుపే కాకుండా మనం కొంచెం బీట్రూట్ వాటర్ అయినా కలుపుకోవచ్చు. పసుపు కూడా మిక్స్ అయ్యాక 1 కప్ సూజీ రవ్వకి 2 కప్ షుగర్ తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి రవ్వ టెక్స్చర్ అనేది హార్డ్గా అయ్యి మనకి పాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం కొంచెం యాలకులు దంచుకుని దాని పౌడర్ అనేది వేసుకోవాలి. ఆ పౌడర్ వేసుకున్నాక మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పాన్ నుంచి సపరేట్ అయిన రవ్వ కేసరిని కలుపుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే 5 మినిట్స్లో ఇన్స్టెంట్ స్వీట్గా మనకి రెడీ అయిపోతుంది. ఇది ఇంట్లో అప్పుడప్పుడు గెస్ట్స్ వస్తారు అన్ఎక్స్పెక్టెడ్గా. అలాంటి టైంలో మనకి స్వీట్స్ ఏం లేనప్పుడు ఇలాంటి ఒక రెసిపీ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. రవ్వ వల్ల మన స్టమక్ కూడా చాలా లైట్గా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్.